హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట మనందరి ఫేవరెట్ చింతపండు పులిహోర. సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. జనరల్గా మా ఇంట్లో మేము చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకుంటారో ఆ పద్ధతి, తయారీ విధానం చెప్తాను. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు ఇదిగోండి. ఇక్కడైతే మనం 300 గ్రామ్స్ అయితే సోనా మసూరి బియ్యం అయితే తీసుకున్నాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట. ఇలా పిడికిల్లో వేసి నొక్కితే ఎంత చింతపండు వస్తే అంత చింతపండు అనమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మనం ఇక్కడ సోనా మసూరి బియ్యం 300 గ్రామ్స్ తీసుకొని 1 కప్పు కొలత పెట్టుకున్నాము. ఈ బియ్యం అయితే నీట్గా ఏరుకున్నాము. బియ్యం శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. చాలా సింపుల్గా అయితే చింతపండు పులిహోర తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈజీ ప్రాసెస్లో చింతపండు పులిహోర తయారీ విధానం చూస్తున్నాము. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, బియ్యం అయితే నీట్గా కడుక్కున్నాము. ఈ 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అన్నం పలుగ్గా అయితే ఉడికించుకోవాలి. చింతపండు పులిహోరకి ఎప్పుడైనా కానీ రైస్ అయితే ఉడికించుకుందాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అనమాట. ఈ చింతపండు బాగా మెత్తగా పిసికి చిక్కగా అయితే చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువగా వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా నానిన తర్వాతే చిక్కగా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం తాలింపు దినుసులు తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, తగినంత ఇంగువ, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 6 ఎండుమిరపకాయలు. ఇంతే ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు. తాలింపు దినుసులు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన మందపాటి నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు వేసుకుని ఈ పప్పులు మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, మంట చిన్న మంట పెట్టుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఏ ఒక్కటి మాడిపోకూడదు. మంట చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరిగా వేసుకోవాలి. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది చింతపండు పులిహోరకి. ఈ మాత్రం వేగనిచ్చి చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు అన్నమాట వేసుకుని ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ విధంగా అయితే బాగా కలిపి కాసేపు అయితే తెల్లనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఒకసారి అయితే బాగా కలిపి ఈ చింతపండు పులుసు బాగా దగ్గరకైతే ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి బాగా దగ్గరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, అన్నం అయితే పలుగ్గా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఈ అన్నము పెద్ద ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అన్నం అయితే ఆరబెట్టుకోవాలి. అన్నం ఎప్పుడు పలుగ్గా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్నంలో ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకు చాలా ఫ్లేవర్ ఇస్తుంది. కరివేపాకు దేనిలో వేసుకోవాలి. కరివేపాకు తింటే చాలా మంచిది. ఇదిగోండి, ఈ కరివేపాకు ఇలా అన్నంలో ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టినందువల్ల కరివేపాకులో ఉండే అరోమా అన్నం అయితే తీసుకుంటుంది. మంచి వాసన వస్తుంది పులిహోర. ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాగనిచ్చి 1 స్పూన్ పసుపు వేసి కాగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ గోరువెచ్చని ఆయిల్లో పసుపు వేసాం కదా, ఈ పసుపు ఆయిల్ అన్నం పైన వేసుకోవాలన్నమాట. ఈ పసుపు ఆయిల్ అన్నంకి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గోరువెచ్చని ఆయిల్లో పసుపు వేసి అన్నంలో మిక్స్ చేసినందువల్ల పులిహోర చాలా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి.
మన చింతపండు పులుసు ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి మన పులిహోర పులుసు ఎలా బాగా దగ్గరికి ఉడికిందో చూస్తున్నారా. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇలా దగ్గరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. నాన్ స్టిక్ కడాయిలో పెట్టుకున్నాం కదా, అడుగు కూడా పట్టుకోదన్నమాట. చూస్తున్నారా, బాగా ఆయిల్ కూడా బాగా పైకి తేలిందనమాట. ఈ విధంగా అయితే చింతపండు పులుసు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ చింతపండు పులుసు ఉడికింది. ఈ చింతపండు పులుసు అన్నం పైన వేసుకుందాము. చాలా సింపుల్గా చింతపండు పులిహోర ఈజీగా అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ చింతపండు పులుసు అన్నంకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చింతపండు పులిహోర తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేయాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కలపడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ చింతపండు పులిహోర రెడీ. చూస్తున్నారా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం సాస్ ఉడికించుకున్న కడాయిలో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా 1 గంట తర్వాత తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పులిహోర దేవుడికి నివేదన చేసుకోవచ్చు. చింతపండు పులిహోర రెడీ. ఇదిగోండి వేడి వేడి గుమగుమలాడే చింతపండు పులిహోర ఈజీ ప్రాసెస్లో తయారీ విధానం చూసాము. చింతపండు పులిహోర వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.